రోజు ఒక గోపికా స్త్రీ ఇంటికి వెళ్తారు. వాళ్ళంతా కూడా రంగవల్లికలు పండగ రోజు చక్కగా ఆ ఉత్సవాన్ని నిర్వహించుకుందామని తోరణాలు కట్టడం, వివిధ అలంకారాలు, రకరకాలైనవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించగానే మరి యజమాని గారు ఏమంటారంటే, నీవు దొంగవు అంటారు. అంటే నేను దొంగను కాదు, నీవే దొంగవు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. తర్వాత అక్కడ ఏ విధమైనటువంటి పదార్థాలను అక్కడ మూత్ర విసర్జన చేసి పరమాత్మ వెళ్ళిపోతాడు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం పండుగలు, పర్వదినాలు, రకరకాలైనవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. కానీ పరమాత్మ ధ్యానం కానీ, పరమాత్మ పూజ, ఉపాసన, పరమాత్మ పైన శ్రద్ధ ఏమి ఇన్సుకంతైనా కనబరుస్తామంటే కనబరచలేకపోతాము. మరి మీరు ఏవైతే నిర్వహిస్తూ ఉంటారో అవన్నీ నిర్వహించుకోండి, కానీ పరమాత్మ ధ్యానము, భక్తి కూడా కాస్త మీరు అలవర్చుకోండి అనేటటువంటి విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా మరి ముచ్చగమ్ములను కూడా తనలో ఉంచుకున్నటువంటి పరమాత్మ ఒకానొక రోజు ఒక బాలిక పండ్లను అమ్ముతూ ఉంటుంది. గోపికా స్త్రీ పండ్లను అమ్ముతూ ఉంటే ఆమె దగ్గర పండ్లు తీసుకోవాలంటే పూర్వకాలంలో ధాన్యం ఉండేది, ఒట్లు కానీ ఏదో సజ్జలు ఏవో ఉంటే అవి ఇచ్చేసి ఆ పండ్లు తీసుకునేటటువంటి వాళ్ళు. పరమాత్మ ఆమె దగ్గర పండ్లు తీసుకోవాలని కొన్ని ధాన్యపు గింజలు తన చేతిలో పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తే మధ్యలో తట్టు తగిలి లేకుంటే కొన్ని కారణాల చేత ధాన్యం అంతా కూడా నేలపాలైపోతుంది. నేలపాలైపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి పండు అడుగుతాడు. గోపికా స్త్రీ దగ్గరికి వెళ్ళి, అసలు ఆయన ఎవరు అంటే సకల చరాచర ప్రపంచానికి నియామకుడు, సర్వశాసనకర్త. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఈ విధంగా యాచన చేయటం అనేది జరిగింది. ఇదంతా కూడా ఒక ఆభూషణం. భక్త పరాధీనుడు భగవంతుడు ఏ విధమైనటువంటి అమాని మానదో మాన్య అని విష్ణు సహస్రనామంలో ఏ విధంగా చెప్పారో అటువంటి వారు అనేటటువంటి విషయం దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఈ విధంగా కృష్ణ పరమాత్మను చాలామంది చోరుడు 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 అని పిలుస్తుంటే ఆ శబ్దం వినడానికి యశోదామాతకి చాలా కష్టంగా ఉంది. ఏ తల్లికైనా తన బిడ్డ దొంగ అంటే వినసొంపుగా ఉంటుందంటే వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు కదా, ఇది సరి అయినటువంటిది కాదు అని ఆయన కృష్ణ పరమాత్మను పట్టుకోవాలి, కర్ర చేత కొట్టాలి అని కర్ర చేతిలో పట్టుకొని కృష్ణ పరమాత్మను వెంబడిస్తూ ఉంది. కృష్ణ పరమాత్మ చెంగుమని ఎగురుతూ ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మను వెనకనే యశోదామాత వెళుతూ ఉంది. అమ్మ కొట్టవద్దు అని ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ సంఘటన ఈ విధంగా జరిగింది. తర్వాత ఇదే దృశ్యం దేవకీదేవి మధురా నగరంలో ఉంది. వసుదేవుని యొక్క భార్య దేవకీదేవి, నా బిడ్డను కొట్టకండి అని యశోదామాత ఆ కృష్ణుని ప్రతిమను చేతిలో పట్టుకొని అంటూ ఉంది. కొద్ది సమయం తర్వాత కళ్ళు తెరిచి చూసుకుంటే అది స్వప్నము. అయ్యో, నా బిడ్డకు మరి ఈ కొయ్యబొమ్మ ఎవరైనా కొడుతున్నారా, ఏం జరిగింది అక్కడ, ఏమిటి నాయనా, నేను కన్నాను, కానీ ఇంతవరకు కూడా నీ యొక్క దర్శన భాగ్యం కూడా నాకు కలగలేదు. పూతన నేను కనలేదు, నవమోసాలు మొయ్యలేదు, ఏమీ చేయలేదు. ఆమెకేమో అప్పుడే దర్శనమిచ్చావు, అదేవిధంగా మోక్షాన్ని కూడా ఆమెకి ప్రసాదించావు. మరి ఎప్పుడు వస్తావు? ఈ దీనురాలిపై కోపం ఉందా? ఎప్పుడు వస్తావు? ఎప్పుడు దర్శనం ఇస్తావు? తండ్రి కృష్ణ అంటూ మరి ఆ దేవకీదేవి కూడా కృష్ణ పరమాత్మ పైన ఉన్నటువంటి భక్తిని, వాత్సల్యాన్ని ఆమె కూడా ప్రకటన చేస్తూ ఉంది. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ వచ్చినట్లయితే మన కట్టె చేతిలో పట్టుకుంది, కృష్ణ నువ్వు ఆగాలి, ఈ విధంగా చొరుడు అని పిలిపించుకుంటున్నాం, అందరి చేత ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నామని ఆమె ఎమ్మటి పడుతూ ఉంది. ఎంత ఎమ్మటి పడ్డా మాత్రం ఆయన పరమాత్మ దొరుకుతాడా? దొరికినట్టే అనిపిస్తుంది. ఇంకా దొరుకుతున్నాడు, ఒక అడిగేస్తే అన్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఒక క్షణ కాలంలోనే ఎంతో దూరంలో అన్నట్టు అనిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా కృష్ణుని వెంట పరిగెత్తలేకపోతుంది యశోదామాత. ఇక కర్ర కూడా మోసేంత స్థితిలో లేక కర్రను కూడా విడిచిపెడుతుంది. ఎప్పుడైతే కర్రను విడిచిపెడుతుందో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి వశుడవుతాడు. అంటే నేను కొట్టగలుగుతాను, నేను పట్టుకోగలుగుతాను, నేను అనేటటువంటిది చేతిలో ఉన్నటువంటి కర్ర నా ద్వారా సాధ్యమవుతుంది అని ఆమె అనుకుంటూ ఉంది. ఎప్పుడైతే కర్రను పడేసిందో అప్పుడు భగవంతుడు ఆమెకి వశుడయ్యాడు. అంటే నేను అంటే ఏమిటంటే అహంకారం, అంటే నా ద్వారా అవుతుంది, నేను చేయగలుగుతాను అనేటటువంటి భావననే అహంకారం. ఈ అహంకారాన్ని ఎప్పుడైతే ఈ అహంకారం మనలో ఉండేంత వరకు పరమాత్మ మనకి ఆధీనం కాదు. అహంకారాన్ని విడిచిపెడితేనే పరమాత్మ ఆధీనం అవుతాడనేటటువంటి లీల, ఈ విషయాన్ని మనం ఈ లీల ద్వారా తెలుసుకోవాలి. అయితే అహంకారం ఏమిటంటే నా ద్వారా జరుగుతుంది, నేను చేస్తాను అంటాం, కానీ మన ద్వారా ఏది జరగడం లేదు. మనం ఎంతటి వారం అంటే మనకి ఎంత శక్తి ఉందంటే ఏమీ లేదు, అంతా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ద్వారానే మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ భాగవతం ఉంది, ఈ భాగవతాన్ని పోతనామాత్యుల వారు ఆంధ్రీకరణ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? పలికించు విభుండు రామభద్రుండట
నే పలికిన భవహర